ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా పలు నిర్మాణ సంస్థలు స్పెషల్ పోస్టర్స్తో శుభాకాంక్షలు తెలిపాయి. అలానే తోటి హీరోలు, హీరోయిన్లు విషెస్ చెప్పారు. అయితే మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ పోస్ట్ చేసిన పోస్టర్పై సోషల్ మీడియాలో విశేషమైన చర్చ జరిగింది. 2 చేతులతో 2 కత్తులు పట్టుకున్న మహేష్ బాబు పోస్టర్ను వాళ్ళు రిలీజ్ చేశారు. మహేష్తో త్రివిక్రమ్ ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేయాలనుకున్నప్పుడు చేసిన ఫోటోషూట్లోని ఫోటో అది. అయితే ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్ళిపోయి ఆ ప్లేస్లోకి గుంటూరు కారం వచ్చింది. ఇదేమో ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దాంతో ఆ స్టిల్ను చూడగానే మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఆ మూవీ వచ్చి ఉంటే ఎలా ఉండేదో కదా అని అభిమానులు ఊహాలోకంలోకి వెళ్ళిపోయారు. ప్రముఖ మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా బరోజ్. ది గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్ అనేది దీని ట్యాగ్ లైన్. వాస్కో డి గామా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 12న ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇంతలో ఊహించని అవాంతరం వచ్చి పడింది. ఈ సినిమాను తన మాయ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారంటూ జార్జి తుండిపరంబిల్ చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపాడు. అప్పట్లో కప్పిరి ముత్తప్పన్ గురించి తాను రాసిన నవల ఇదని, దానిని సినిమా తీయడానికి మోహన్ లాల్ ఆసక్తి చూపితే రైటర్ రవికుమార్తో చర్చలు జరిపానని, అప్పుడు ఆగిపోయిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు అదే కథతో సినిమాగా తీశారని జార్జ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి ఈ సమస్యను కోర్టు వెలుపలే పరిష్కరించుకుంటారేమో చూడాలి. ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేకృష్ణ. ఎస్.ఎస్. సైదులు హీరోగా, బ్రహ్మరాంబిక, అర్పితా లోహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్. రాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగు, బంజారా భాషల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, రామ్ తాళ్ళూరి, హీరో సోహెల్, ఆటో రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాణంలో సహకరించిన బెక్కం వేణుకు వాయిస్ ఓవర్ ఇచ్చిన తనికెళ్ల భరణికి నిర్మాత సుధాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఇది 1980 నాటి కథని, దానికి తగ్గట్టుగా సినిమా తీశామని దర్శకుడు ఇస్మాయిల్ షేక్ చెప్పారు. మాస్ట్రో ఇళయరాజా తమ్ముడైన గంగై అమరన్ సంగీత దర్శకుడు, నటుడు, గేయ రచయిత, సింగర్. అవే లక్షణాల ఆయన కుమారుడు వెంకట్ ప్రభుకు అబ్బాయి. ఆగస్టు 7వ తేదీతో అతని సినీ ప్రస్థానం 18 సంవత్సరాలు పూర్తయింది. ఈ విషయాన్ని వెంకట్ ప్రభు తమ్ముడు, హాస్యనటుడు ప్రేమ్జీ అమరన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. వెంకట్ ప్రభు సింగర్గా కెరీర్ ప్రారంభించి సముతిరఖని దర్శకత్వంలో ఉన్నై సెనడైందేన్లో హీరోగా నటించాడు. అయితే 2007లో చెన్నై 28 చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహించాడు. అది హిట్ కావడంతో అప్పటి నుండి డైరెక్టర్గానే కంటిన్యూ అయ్యాడు. సరోజ, గోవా, మంగాత్తా, బిర్యానీ, మాసు, మానాడు వంటి చిత్రాలను రూపొందించిన వెంకట్ ప్రభు ఇప్పుడు విజయ్తో గోటీ మూవీని తీశాడు. ఇది సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది.